ఒక స్టోరీ గుర్తొచ్చింది. దాన్ని మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్తాను పదండి. ఒక ఊర్లో ఒక రాజేష్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అన్నమాట. ఆ వ్యక్తికి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండేది కాదు. తను ఒక ఊర్లో సింగిల్గా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట. అలానే నీళ్ళు అయిపోయినాయని అడవిలో పడికి బావి దగ్గర లోపలికంటే బాగా లోపలికి వెళ్తాడనమాట. అయితే బావి కనిపిస్తే అక్కడ వాటర్ తాగుతాడు. అయితే ఆ బావిలోంచి శబ్దం పెట్టిస్తుంది. అయితే తొంగి చూస్తే అందులో ఒక లయన్, ఒక వ్యక్తి, ఒక స్నేక్, మంకీ ఉండేదన్నమాట. అయితే హెల్ప్ అని అడిగితే తిను హెల్ప్ చేస్తాడనమాట. అయితే ఒక పెద్ద ట్యాప్ తీసుకొని అది వాటికి తాడు కట్టి ఫస్ట్ లయన్ని తీసుకొస్తాడు బయటికి, తర్వాత నెక్స్ట్ మంకీని, తర్వాత స్నేక్ని తీసుకొస్తాడు. తర్వాత బాలాజీ అనే వ్యక్తి బాగా బరువు ఉంటాడనమాట. చెట్టుకి కట్టి లాగితే అప్పుడు బాలాజీ అనే వ్యక్తి బయటికి వస్తాడు. వచ్చినప్పుడు అందరూ అంటారు, థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు, నీకేదైనా సహాయం కావాలంటే మమ్మల్ని జస్ట్ పిలువు, మేము వస్తాము అనేసి చెప్తారు. చెప్పి వెళ్ళిపోతారు. అలానే అక్కడ వెళ్తున్నప్పుడు ఒక గోల్డెన్ కీ దొరుకుతుంది. అయితే తీసుకొని బ్యాగ్లో వేసుకుంటే రాజు వాళ్ళ సైనికులు వచ్చి ఎందుకు దొంగతనం చేశావు అనేసి రాజకోటలోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు రాజుగారు అంటారు, ఎందుకు దొంగతనం చేశావు, నువ్వు దొంగతనం చేయడం వల్ల నీకు జైలు శిక్ష పడుతుంది అనేసి జైల్లోకి పంపిస్తాడు. అయితే అప్పుడు బాధపడుతూ నాగరాజా నాకు సహాయం చెయ్యి అని పిలిస్తే అక్కడికి స్నేక్ వస్తుంది. రాగానే ఏమైంది మిత్రమా, ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగితే నాకు వెళ్ళే దారిలో ఒక గోల్డెన్ కీ దొరికిందనమాట. గోల్డెన్ కీ తీసుకొని నా బ్యాగ్లో వేసుకున్నాను. వేసుకున్నప్పుడు రాజు వాళ్ళ భటులు వచ్చి ఎందుకు దొంగలించాము అనేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, రాజుగారు నన్ను జైల్లో వేశారు అని చెప్తాడు. చెప్పినప్పుడు అవునా, అయితే నీకు బయటికి రప్పియడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది, దాన్ని ప్రయత్నిస్తాను, అవుతుంది కంపల్సరీ అని చెప్తాడు. చెప్తే అది ఏంటి మిత్రమా ఇంతకీ ప్లాన్ అని అడిగితే రాణిగారిని కాటు వేస్తాను జ్వరం వచ్చేటప్పుడు. రాణిగారికి జ్వరం రాగానే నీకు ఒక శక్తి ఇస్తాను, వెళ్ళి రాణిగారి తలపైన చేయి పెట్టు, రాణిగారికి తగ్గుతుంది అని చెప్తాడు. సరే మిత్రమా అనగానే నాగరాజుడు మాయమైపోతాడు. అయితే ఆ తర్వాత రోజు పాము కాటేస్తుంది నాగరాజు. తర్వాత అక్కడ భటులు ఉంటే నేను రాణిగారిని కాపాడుతాను, వాళ్ళకి జ్వరం తగ్గిస్తాను అనేసి చెప్తాడు. చెప్తే అవునా వెంటనే రా అనేసి రాజుగారు జైలు నుంచి బయటికి తీస్తారు. తీయంగానే రాజు వచ్చి రాణిగారి తలపైన చేయి పెట్టగానే రాణిగారికి జ్వరము మాయమైపోతుంది. అప్పుడు అరేవా నువ్వు చేయి పెట్టగానే ఇలా తగ్గిపోయిందేంటి అనేసి తనకి జైలు శిక్ష తీసేస్తాడు. అంతే ఫ్రెండ్స్, స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే మనం ఒకరికి సాయం చేస్తే ఎప్పటికన్నా ఆ సాయం మనతోటే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ వినగానే ఏమనిపించిందో కామెంట్లో లింక్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్రిన్సెస్ హనీ ముచ్చట్లు. ప్లీజ్ లైక్, షేర్.